హలో అండి. ఇలా ఒక్కసారి మటన్ కర్రీ అయితే ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని తింటారు. సింపుల్‌గా ఈజీ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మటన్ ముక్క అయితే మంచిగా ఉడికి చాలా సాఫ్ట్‌గా చాలా బావుందండి. మీరు కూడా నా స్టైల్‌లో మటన్ కర్రీనైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. కొద్దిగా మటను, కొద్దిగా లివర్ అయితే కలిపి పావు కిలో అయితే తీసుకున్నాను. ఈ మటన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసి, ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చినైతే వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు వేగేటప్పుడే చెక్క, లవంగాలు, షాజీరా, ఇలాచి, అలాగే స్టార్ పువ్వు, ఇవి బిర్యానీ కిట్‌లో ఉంటాయి కదా! అవి ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. వేసేసుకొని ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అలాగే కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకొని టమాటాలు తొందరగా మగ్గడం కోసము కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. గ్రేవీ మొత్తము ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టడం వల్ల ఆవిరనేది వచ్చి టమాటాలు కూడా తొందరగా మగ్గుతాయి. టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక స్పూన్ అయితే నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత మనము నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న మటను, లివర్‌ని అయితే వేసేసుకొని ఒకసారి మసాలాలన్నీ కలిసేలాగా మటన్ని కలుపుకుందాము. కలుపుకొని కొద్దిగా పసుపు, మన టేస్ట్‌కు తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకుందాము. నాన్ వెజ్ కర్రీస్‌లో కారం ఎక్కువగా ఉంటేనే నీచు వాసన అనేది రాకుండా స్పైసీగా, టేస్టీగా ఉంటాయి. మటన్ మొత్తము ఒకసారి కలుపుకుందాం. మనం వేసిన కారం, పసుపు కలిసేలాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మసాలాతోనే ఫ్రై అయ్యేలాగా మూత పెట్టేసి ఉడికించుకుందాము. మటన్‌లోని వాటర్ మొత్తము బయటకొచ్చేసి మంచి గ్రేవీగా అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే అర స్పూన్ అయితే వేసుకుందాము. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్‌తో పాటు మంచి కలర్ కూడా ఉంటుంది. కర్రీ చూడండి గ్రేవీగా చాలా బావుంది. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. అంత బావుంది. ఇంకా మటన్ ముక్క అయితే మంచిగా ఉడికి ముక్క అనేది సాఫ్ట్‌గా రావాలి కదా! తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే మటన్‌ని కుక్కర్‌లో అయితే పెట్టనండి. నార్మల్‌గా వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకొని మటన్ పీస్ అనేది సాఫ్ట్‌గా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుందాము. అప్పుడే కూర అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. మూత పెట్టేసి గ్రేవీ మొత్తం చిక్కబడేంత వరకు ఉడికించుకుందాము. టైం అయితే ఎక్కువగానే తీసుకుంటుంది. మటన్ కదా చాలా గట్టిగా ఉంటుంది. ముక్క సాఫ్ట్‌గా ఉడకడానికి టైం పడుతుంది. అయినా పర్వాలేదు. టేస్టీగా తినాలనుకుంటే ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి గ్రేవీ మొత్తము చిక్కబడుతూ ఉంది. ఇప్పుడు నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చెక్క, లవంగాలు, మిరియాలు, ధనియాలైతే ఫ్రై చేసి పౌడర్ అయితే చేసుకున్నాను. ఆ పౌడర్‌ని అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మటన్ అయితే బాగా ఉడికి గ్రేవీ కూడా చిక్కబడిపోయింది. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. మటన్ పీస్ అయితే చాలా సాఫ్ట్‌గా కుక్ అయిందండి. పట్టుకుంటేనే పీసెస్‌గా ఊడిపోతుంది. అంత బాగా కుక్ అయింది. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మసాలాలు లేకుండా సింపుల్‌గా మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.